ఈ రోజు కూడా పొంగలేనా? మన ఇంట్లో రోజు పొంగలే చేస్తున్నారేంటి? అవును బావా, ఈ పొంగలి నాకు అస్సలు నచ్చదు. రోజు పొంగలి తిని తిని విసుకొస్తుంది. ఎందుకు చేస్తున్నారు ఈ పొంగలి? లేదమ్మా, ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు. వారంలో 2 సార్లైనా ఇది చేయమని నీలవేణక్క చెప్పింది. అందరూ అంటే తారక్ తింటాడు, నాన్న తింటాడు. మరి మా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదా? వదిలే, నీకు కావాలంటే ఇడ్లీ పెట్టుకుని తిను. సరే, నువ్వు పొంగల్ తింటావు కదా, తిను తిను. అమ్మా నిలువని మంచినీళ్ళు తాగుతున్నావేంటమ్మా? పొంగల్ తీసుకొస్తాను తిని. వద్దు, టైం అయిపోయింది. ఏంటమ్మా టైం అయిపోయింది? కలెక్టర్ దగ్గరికి పోయి ఇప్పుడేమైనా అప్లికేషన్ ఇవ్వాలా ఏంటి? నిత్యని చేర్చిన స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి నిత్య టీసీ తీసుకొచ్చేస్తాను. ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎంత ఆవేశంగా వెళ్ళి టీసీ తీసుకొచ్చినా స్కూల్లో నీ చెల్లి కోసం నువ్వు కట్టిన డబ్బు మాత్రం మాదేగా. నువ్వు మా ఇంట్లో నుంచి దొంగతనం చేసి కట్టావు కదా ఆ డబ్బు. అమ్మా నీలవేణి, నిలువని వెయిట్, కొంచెం ఓపిక పట్టు. మెల్లగా. ఓకే ఓకే వెయిట్. ఏం జరుగుతుంది? నొప్పిగా ఉంది సార్. మెల్లగా మెల్లగా. కొంచెం జాగ్రత్తగా సార్. నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎక్కడ ఎలా నడుచుకోవాలో కూడా తెలీదా మీకు? ఓ, ఈమె కిందనే ఉందా? అవును సార్. చిచ్చి, అయితే పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాం. నిలవండి, మనం ఏం చేద్దామంటే కిందికి వెళ్ళి తీసుకుందాం. కిందికి రా. కిందకెందుకు సార్? ఇక్కడ చేసేయండి. వద్దు, నీ హెయిర్ వాల్యూ నీకు తెలియట్లేదు. సార్, నొప్పిగా ఉంది. ఏం చేస్తున్నారు? అమ్మా. సార్ సార్. అలాగే నొప్పిగా ఉంది సార్. ఏం చేస్తున్నారు? మెల్లిగా నడవండి. రాని సార్, మెల్లిగా వెళ్ళండి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కమాన్. అలాగే కమాన్ కమాన్. సార్. నిలవని వెయిట్ వెయిట్, నేను తీస్తాను కదా. సార్ సార్, చూసి సార్, జాగ్రత్త. వెయిట్ వెయిట్, నేను తీస్తాను. నిలవని, కంగారు పడుకు. వాడి పాటికి వాడు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. అనవసరంగా అమ్మ రెచ్చగొట్టింది. రెచ్చిపోతున్నాడు చూడు. మెల్లగా సార్. కుక్టేష్, చెప్పండి అయ్యా. ఆ సిజర్ తీసుకురా. ఇదిగోనయ్యా తీసుకొస్తున్నాను. వెయిట్ వచ్చే. అయ్యా ఇదిగో తీసుకోండి అయ్యా. సిజర్ ఎట్టు. అయ్యో, ఏం చేస్తున్నారు సార్? బటన్ ని కట్ చేస్తున్నాను. వద్దు సార్, వద్దు. ఇది మీకు చాలా ఇష్టమైన షర్ట్. అది కాకుండా ఇది చాలా కాస్ట్లీ అని చెప్పారు. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నారేంటి? వద్దు. జుట్టు కట్ చేయండి సార్. నీ జుట్టు కట్ చేయాలా? నువ్వేం మాట్లాడుతున్నావు నిలవని? నా షర్ట్ కాస్ట్లీ, కానీ నీ జుట్టు ఇంకా కాస్ట్లీ కదా. నా షర్ట్ కాస్ట్లీ, కానీ నీ జుట్టు ఇంకా కాస్ట్లీ కదా. నీ హెయిర్ ఎంత వాల్యూ అనుకుంటున్నావు?
పర్వాలేదు సార్ 4-5 వెంట్రుకలే కదా, పోతే పోతాయి, కట్ చేసేయండి. ఏయ్ నో 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 కుదరదు. అదెలా కుదురుతుంది? ఈ కాదంబరి మహేంద్ర కుటుంబంలోనే అంతెందుకు మా వంశంలోనే ఇంత వాల్యూమ్ హెయిర్ ఎవ్వరికీ లేదు. ఇంత స్ట్రైట్ గా, ఇంత క్యూట్ గా, ఇంత పొడుగ్గా, ఇంత ఫ్రెష్ గా, అబ్బబ్బ, ఇంత నైస్ గా, నిజంగా ఇంత సాఫ్ట్ హెయిర్ నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదు తెలుసా? నీలో నాకు నచ్చిందే ఈ హెయిర్. దాన్ని ఎలా కట్ చేస్తాం? పొద్దు నిలవేణి. పర్వాలేదు సార్, కట్ చేసేయండి. నో నో నో, ఇలా చూడు నిలవేణి, నా తలకాయ కట్ చేయమని చెప్పు, కట్ చేసేస్తాను. కానీ నీ హెయిర్ మాత్రం నో వే. నా జుట్టు కట్ చేసేయండి సార్, నొప్పిగా ఉంది. ఇంత అందమైన జుట్టు కట్ చేసేయమంటున్నావు, ఎలా కట్ చేయను? కుదరదు కుదరదు కుదరదు, నా వల్ల కాదు. నీ అందానికి నేను ద్రోహం చేయలేను నీలవేణి, నేను ఈ పని చేయలేనబ్బా. నిలవేణి, నువ్వు అటు చూడకు, అటంతా నెగిటివ్ వైబ్రేషన్స్. నేను ఈ షర్ట్ ని కట్ చేసుకుంటాను. ఆహా వద్దు సార్. సరే సరే, ఏదో ఒకటి చేయండి సార్, ఎలా అయినా దీన్ని తీసేయండి. ఓకే ఓకే, అయితే నేను ఈ బటన్ ని కట్ చేసేస్తాను. సార్ సార్ జాగ్రత్త, భయంగా ఉంది సార్, భయంగా ఉంది. ఓకే ఓకే, కూల్ కూల్, నేను కట్ చేస్తాను. సార్ కొంచెం మెల్లగా. నువ్వు చేయి తీ. సార్ సార్ మెల్లగా, నాకు భయంగా ఉంది.